పన్నీర్కి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ఇందులో చిన్న సాల్ట్, పసుపు, చిన్న పసుపు, లైట్గా కారం, కొంచెం ధనియాల పొడి వేసి ఇది బాగా పట్టిన తర్వాత ఇప్పుడు మనం కళాయి పెట్టుకున్నాం కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కొన్ని కొన్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదండి, ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ముక్క గట్టిగా అవ్వకూడదు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఇవి కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా లైట్గా రోస్ట్ అయ్యాయి కదండి, ఇవి కూడా మనం ఇలా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇది ఇలా ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం 2 జీడిపలుకులు వేసుకొని నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్, టమాటా కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇది టమాటా, జీడిపప్పు, ఆనియన్ 3 వేసాం కదండి. ఏం చేయాలంటే బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే పేస్ట్లా చేసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాము. ఇది బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం సిమ్లో పెట్టి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఈ ఉల్లిపాయ, జీడిపప్పు, టమాటా ఈ 3 ఏం చేయాలంటే చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత కొంచెం పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, కాజు పేస్ట్ ఇందాక వేగించుకొని చల్లారబెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీన్ని మిక్సీ ఆడదాం. ఇప్పుడు మనం పన్నీర్కి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ఇందులో చిన్న సాల్ట్, పసుపు, చిన్న పసుపు, లైట్గా కారం, కొంచెం ధనియాల పొడి వేసి ఇది బాగా పట్టిన తర్వాత ఇప్పుడు మనం కళాయి పెట్టుకున్నాం కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కొన్ని కొన్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాగా
లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదండి. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి. ముక్క గట్టిగా అవ్వకూడదు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఇవి కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా లైట్గా రోస్ట్ అయ్యాయి కదండి. ఇది కూడా మనం ఇలా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇది ఇలా ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం 2 జీడిపలుకులు వేసుకొని నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్, టమాటా కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇది టమాటా, జీడిపప్పు, ఆనియన్ 3 వేసాం కదండి. ఏం చేయాలంటే బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే పేస్ట్లా చేసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాము. ఇది బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం సిమ్లో పెట్టి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఈ ఉల్లిపాయ, జీడిపప్పు, టమాటా ఈ 3 ఏం చేయాలంటే చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత కొంచెం పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, కాజు పేస్ట్ ఇందాక వేగించుకొని చల్లారి పెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీన్ని మిక్సీ ఆడదాం. ఇప్పుడు మనం ఈ కళాయిలో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేయాలి. నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక చెక్క, ఒక లవంగం, ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగం 3 వేసుకొని ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టాం కదా ఉల్లిపాయ, టమాటా, కాజు పేస్ట్, దీన్ని మనం ఇందులో వేసుకోవాలండి. దీన్ని మనం స్లోలో సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని లైట్గా ఫ్రై చేయాలండి. ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టాలి. నెక్స్ట్ ఇందులో మనం లైట్గా సాల్ట్, నెక్స్ట్ కొంచెం కారం తక్కువ వేస్తానండి. మీకు కావాల్సిస్తే ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి మీరు తినే బట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కర్డ్ వేయాలండి. పెరుగు బాగా ఒక స్పూన్ పెరుగు బాగా మిక్స్ చేసి ఇందులో పెరుగు వేయాలండి. వేసి ఇది బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇందులో ధనియాల పొడి, లైట్గా గరం మసాలా వేసి బాగా కలపాలండి.
కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసాను కదండి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ఆయిల్లో వేసుకున్నాం కదండి, అవి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. మనం ఇందులో ఆయిల్ మొత్తం అన్నీ వేసుకున్నాం కదండి, వాటర్ పన్నీర్ అనేసి. ఇప్పుడు లైట్గా కసూరి మేతి ఇలా లైట్గా నలుపుకొని కసూరి మేతి వేయాలండి. కసూరి మేతి లేకపోతే మెంతిపొడి కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసి అలాగా లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి. ఇది బాగా దగ్గరికి అయిపోతే కర్రీ అయిపోయినట్టేనండి అండి. ఇప్పుడు ఇలాగా మొత్తం అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, కాజు పన్నీర్ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రోటీ, తర్వాత రైస్లో కూడా బాగుంటుందండి బిర్యానీకి. ఈ కళాయిలో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేయాలి. నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక చెక్క, ఒక లవంగం, ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగం 3 వేసుకొని ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టాం కదా ఉల్లిపాయ, టమాటా, కాజు పేస్ట్, దీన్ని మనం ఇందులో వేసుకోవాలండి. దీన్ని మనం స్లోలో సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని లైట్గా ఫ్రై చేయాలండి. ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టాలి. నెక్స్ట్ ఇందులో మనం లైట్గా సాల్ట్, నెక్స్ట్ కొంచెం కారం తక్కువే వేస్తానండి. మీకు కావాల్సిస్తే ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి, మీరు తినే బట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కర్డ్ వేయాలండి. పెరుగు బాగా ఒక స్పూన్ పెరుగు బాగా మిక్స్ చేసి ఇందులో పెరుగు వేయాలండి. వేసి దీన్ని బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇందులో ధనియాల పొడి, లైట్గా గరం మసాలా వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసాను కదండి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించుకున్న ఆయిల్లో వేసుకున్నాం కదండి, అవి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా మొత్తం అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, కాజు పన్నీర్ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రోటీ, తర్వాత రైస్లో కూడా బాగుంటుందండి బిర్యానీకి. మనం ఇందులో ఆయిల్ మొత్తం అన్నీ వేసుకున్నాం కదండి, వాటర్ పన్నీర్ అనేసి. ఇప్పుడు లైట్గా కసూరి మేతి ఇలా లైట్గా నలుపుకొని కసూరి మేతి వేయాలండి. కసూరి మేతి లేకపోతే మెంతిపొడి కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసి అలాగా లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి. ఇది బాగా దగ్గరికి అయిపోతే కర్రీ అయిపోయినట్టేనండి.